నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇందులో మనకి ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ ఉంటాయి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ఆల్కేన్స్, రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, అలాగే ఆల్కైన్స్. ఓకేనా, క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంటీ మారోనికోస్ రూల్, ఇది మాత్రం డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్ గా నేను 2 క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ప్రిపరేషన్ మెథడ్స్ మీద ఒక క్వశ్చన్, అలాగే యాంటీ మారోనికోస్ రూల్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత కాంజుగేటివ్ డైనీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. 1-2 అలాగే 4-2 ఎడిషన్ రియాక్షన్స్ అనేవి కన్ఫర్మ్ గా మనకి ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి యూనిట్ 3లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. టైం ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా డిఫైన్ ఎడిషన్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్, ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట యూనిట్ 3లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో. కన్ఫర్మ్ గా నేను చెప్పిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఇచ్చారు. 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, అలాగే 12th క్వశ్చన్. సో డెఫినెట్ గా ఇవైతే మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 6 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో. ఓకేనా, యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం 2 అయితే డెఫినెట్ గా ప్రతి యూనిట్ నుంచి ఇస్తారు. కాబట్టి యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఓకేనా, అందులో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, ఆల్కైన్స్ కన్ఫర్మ్ గా ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే యాంటీ మారోనికోస్ రూల్ అయితే కన్ఫర్మ్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే టైం ఉంటే మాత్రం కాంజుగేటివ్ డైనీ, ఇది మాత్రం కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఇది మనకి యూనిట్ 3